అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీతలోని మధ్య భాగమైన 9వ అధ్యాయంలో 22వ శ్లోకమైన అనన్యాశ్చింతయంతో మాం. ఈ శ్లోకం భగవద్గీత అనే రత్నహారానికి పథకం లాంటిది. అందరి హృదయాలలో విరాజిల్లుతూ ఉంది. గీతా సారమంతా కూడా పొందుపరిచింది అని చెప్పుకోవచ్చు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అంటే ఎవరైతే ఇతరములైన ఆలోచనలు, చింతలు, భావాలు మనసులో పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్నే నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వారికి ఎల్లప్పుడూ నాయందే తమ మనస్సుని చిత్తం లగ్నం చేసిన వారికి పరమాత్మ ఏం చేస్తాడంటే యోగక్షేమం వహామ్యహం, వారి యోగం క్షేమం నేనే వహిస్తాను అని మాటిస్తున్నాడు. యోగం అంటే లేని దానిని సమకూర్చుకోవడం, క్షేమం అంటే సమకూర్చుకున్న దానిని చక్కగా రక్షించుకోవడం. జీవితంలో సుఖం అంటూ లేని వారికి నిత్య సుఖం, ఆ సుఖం సంతోషం ఎల్లప్పటికీ వారి వద్దే క్షేమంగా ఉంటుంది. కానీ పరమాత్మ మనకు ఈ సాయం చెయ్యాలంటే మనం ఏం చేయాలి? భగవంతుడి మీద తప్ప ఇంకా ఇతరమైన ప్రాపంచిక వస్తువుల మీద ఆసక్తి లేకుండా ఉంటే అప్పుడు మనసు పరమాత్మ మీద లగ్నం అవుతుంది. ఏకాగ్ర చిత్తంతో భగవంతుడి నిరంతర ధ్యానం సాధ్యమవుతుంది. ఇలా ఉన్నవాడి పక్కనే పరమాత్మ ఉండి వాడి యోగక్షేమాలు వహిస్తాడు. ఇది పరమాత్మ అనన్య భక్తులకు ఇచ్చిన హామీ.